దాన్ని ఆ యూనిఫామ్ నేను అవమానించకూడదు, ఎందుకంటే నాకు కూడా దాని వాల్యూ తెలుసు కాబట్టి కొద్దిగా గొప్ప. ఒక కుళ్ళు కంపుతో కొట్టినటువంటి ఒక మురికి బట్టలు వేసుకుంటున్న మీరు సాయంత్రం అన్నం తినగానే పడుకునేటప్పుడు మీ మనస్సాక్షితో ఆలోచించండి, మీరు చేస్తుంది కరెక్టా కాదా అని. మీ ఏటీఎంలో డబ్బులు పడతాయి కదా, జీతం తీసుకునేటప్పుడు ఆలోచించండి, ఇది మీ జీతం మీ కష్టంతో వస్తున్నది కాదు, పేద ప్రజలు కట్టినటువంటి స్వేదంలో నుంచి వచ్చినటువంటి డబ్బులు. మీకు ఓతు తీసుకుంటారు కదా మీరు ప్రమాణం చేసి, ఇదిగో ఈ ప్రమాణం చేసి నేను పోలీస్ వ్యవస్థ ఈ ఓత్తులో 1% అయినా మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుందో లేదని ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి ఒకసారి. ఈరోజు చచ్చిపోతే రేపు రెండో రోజు అవుతుంది ఎవరికైనా. కానీ మీరు ఈ లంచాలు తీసుకొని ఈ విధంగా సంపాదించిన డబ్బులతో ఎంతకాలం బతుకుతారు? రేపొద్దున ప్రభుత్వం తారుమారు అయిపోతే మీ బతుకులు తారుమారు అయిపోతాయి. ఒక ఎస్పీ స్థాయిలో పనిచేసినటువంటి మీరు రేపు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మీ పిల్లల మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. ఇదిగో మీరు ఈ విధంగా కేసులు క్లోజ్ చేసి డబ్బులు తీసుకొని లంచాలు సంపాదించి ఆస్తులు కొన్న ఆస్తులన్నింటినీ ప్రతి రూపాయితో సహా నేను రాసి పెట్టుకొని చెప్తా. ఈ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు కేసెస్ క్లోజర్ రిపోర్ట్లో ఇన్వాల్వ్ అయిన కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత అధికారి, వాడు ఎవడైనా సరే, ఏ వ్యవస్థలో ఉన్నా సరే, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థలో ఉన్నవాడైనా, ప్రతి ఆస్తిని కాన్ఫిస్కేట్ టు స్టేట్ చేసి ప్రతి రూపాయికి రూపాయి వాడి దగ్గర నుంచి కట్టించి తీరుతాం. టేక్ ఇట్ యాజ్ మై ఛాలెంజ్. ఎస్, న్యాయ వ్యవస్థ మీద నాకు ఆ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు మీద కేసైన ప్రతి కేసు సుప్రీంకోర్టుకు తీసుకొని వెళతాం. అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం దగ్గర కూడా తీసుకుని వెళతాం. రాజ్యాంగ ధర్మాసనంలో కూడా మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం మాకుంది. ఇదిగో ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం, ప్రజా కోర్టులో పెడతాం. ఒక సామాన్యుడికి లేని వెసులుబాటు ముఖ్యమంత్రికి ఎందుకు ఉండాలి? ఒక సాధారణమైన ఉద్యోగికి లేని వెసులుబాటు మంత్రికి ఎందుకు ఉండాలి? 15,000 పేజీలతోటి ఆధారాలతోటి ఛార్జ్షీట్ వేయటమంట. ముఖ్యమంత్రి అయిన తర్వాత తూచి సారీ అని చెప్పి మొత్తం కొట్టేసేసండి, ఛార్జ్షీట్ వేయమంటే కోర్టులు కూడా మూసేయటం అంట. ఏం వ్యవస్థలో ఏ నమ్మకం ఇస్తారండి జనాలకి? ఏమి భరోసా ఇస్తున్నాం మనం సామాన్యులకి? ఈ దేశంలో న్యాయస్థానాలు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి అన్న ఇంప్రెషన్ తోటి బ్రతుకుతున్న ఈ కోటాను కోట్ల మంది ప్రజలకి ఏమి ఇంప్రెషన్ ఇస్తున్నాం మనం? ఈ కేసులో యాభై 58 డాక్యుమెంట్లు వేశారు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ ఇవ్వమని. 76 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాశారు ఏసీబీ న్యాయస్థానం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఇవ్వకూడదు అని. 5,000 పేజీలతోటి కౌంటర్ వేశారు ఏసీఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు దొంగ, దోషి, మొత్తం 37 మంది కూడా ప్రభుత్వ ధనాన్ని 371 కోట్ల రూపాయలు దోచుకున్నారు అని. మరి ఆధారాలన్నీ ఏమైపోయినాయండి ఇప్పుడు? వాట్ హ్యాపెండ్? లెక్కర కుంభకోణం, ఇది మరీ దారుణం. ఈ లెక్కర కుంభకోణం ఎఫ్ఐఆర్ నెంబర్ 18/2023. ఈ లిక్కర్ కుంభకోణం డి వాసుదేవరెడ్డి గారని కమిషనర్ ఆఫ్ డిస్టరీస్ అండ్ బెవరేజెస్, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. ఈ కేసు ఆయన విత్డ్రా చేసుకోకపోతే, ఈ కేసులో ఆయన నో అబ్జెక్షన్ ఇవ్వకపోతే ఆయన జైల్లో పెడతామన్నారు. పాప ఆయన నో అబ్జెక్షన్ ఇచ్చినా కూడా లోపల పెట్టారంట, ఇంకా లోపల ఉన్నాడు ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి రిపోర్టు మీద అండర్ సెక్షన్ 166, 167, 409, 120B, రెడ్ విత్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ, 30 సబ్ క్లాస్ 1 ఈ విధంగా పీసీ యాక్ట్ కింద కేసుకుంటూ కట్టుకుంటూ వెళ్ళారు. ఈ కేసులో మరీ దారుణం, 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఎలిగేషన్స్. దీంట్లో మీరు నమ్మరు, సిఐడి డిపార్ట్మెంట్ వేసినటువంటి ఛార్జ్షీటు డాక్యుమెంట్ చూస్తే ఈ రూమ్ పట్టదండి, ఈ రూమ్ పట్టదు. 150,000 పేజీలతోటి ఛార్జ్షీట్ వేశారు వాళ్ళు మార్చి నెలలోనే, 2024 మార్చి నెలలో. కట్ చేస్తే ఈ డాక్యుమెంట్లు మొత్తం మాయమైపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు సచ్చీలుడు, ఆయన ఏ తప్పు చేయలేదు, క్లోజ్, కేసు క్లోజ్ అయిపోయింది. పాపం కంప్లైంట్గా ఉన్న వాసుదేవరెడ్డి గారు
ఆయనేమో మరి సహజంగానే ప్రభుత్వానికి ఒత్తిళ్లకు తలొక్కుతారు. ఆయనేం ప్రతిఘటించలా. బాబు నమస్కారం, క్లోజ్ చేసుకోండి, మీ కేసులు మీరు క్లోజ్ చేసుకోండి అని ఆయన కూడా ఏం మాట్లాడలే. థర్డ్ పార్టీగా మేము వెళ్ళి ఏసీబీ కోర్టుని డాక్యుమెంట్ అడిగాం. అమ్మ బాబు, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధి, ఆయన వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి, ఇట్లా కేసులు క్లోజ్ చేయకూడదు, మాకు డాక్యుమెంట్లు ఏంటంటే తూచి మీరు ఎవరు పని, వాసుదేవరెడ్డికి అబ్జెక్షన్ లేదు, నువ్వెవరు రావడానికి గెట్ అవుట్ అని ఏసీబీ కోర్టు అని. ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఒక ముఖ్యమంత్రికి ఆరోపణలు ఉన్నప్పుడు ప్రజాధనం యాడ్ నుంచి వస్తుంది? గాలిలో నుంచి వస్తుందా? ఆకాశంలో నుంచి వస్తుందా? ప్రజాధనం మాధనం, ప్రజలు కట్టిన పన్నులు. నేను ఉప్పు కొన్నా, సబ్బు కొన్నా, నిప్పు కొన్నా, నీళ్లు కొన్నా, వాటర్ బాటిల్ కొన్నా, హోటల్లో ఉన్న పెట్రోల్ కొన్నా మా దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ తోటే కదా ప్రభుత్వాలు నడిచేది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 25,000 కోట్లు తిన్నా, ఆయన కొడుకు 1,00,000 కోట్లు తిన్నా, ఆయన హోమ్ మినిస్టర్ 10,000 కోట్లు తిన్నా, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఖజానాలో పడే డబ్బే, సొంతగా ఏం రాదు అది. ఈ విధంగా వేల కోట్ల రూపాయల ఆధారాలున్న, దోచుకున్నాడనే ఆధారాలు ఉన్నటువంటి కేసుల్ని ఈ విధంగా సిఐడి డిపార్ట్మెంట్ని తమ చేతుల్లో పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఈరోజు ఈ దేశంలోనే అత్యంత ధనిక సీఎం అయినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి కథ ఇది టూకీగా ఈరోజు కథ. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంది అంటే, నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించు, కానీ నీ దగ్గర అధికారం ఉండాలి. నువ్వు ఎన్ని లక్షల కోట్లైనా దోచుకో, కానీ దోచుకున్న డబ్బు ఇది నిజాయితీగా వచ్చింది అని చెప్పుకోవడానికి నీ దగ్గర మీడియా ఉండాలి. ఆ మీడియా కూడా ఏపీఎన్ లాగే ఉండాలి, ఆ మీడియా కూడా TV5 లాగే ఉండాలి, ఆ మీడియా కూడా మహా టీవీ లాగా ఉండాలి, ఆ పత్రిక కూడా ఈటీవీ లాగా ఉండాలి. అప్పుడు నీ యొక్క వ్యవస్థని నువ్వు ఎంత దోచుకున్నావా అంటే, మనం ఎంత దోచుకున్నా అది ప్రపంచానికి చెప్పేటువంటి మార్గం లేదు. శంఖంలో పోసేసాం కాబట్టి తీర్థం అయిపోయింది. శంఖంలో ఏం పోసాం? మురుగునీళ్ళు పోసామా? అవసరమేలే, తీర్థం అయిపోద్ది ఆటోమేటిక్గా.